మీరు ఇప్పుడు ఈ వీడియోను ఎందుకు ఓపెన్ చేశారో ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇది కేవలం సమయం గడపడానికి మాత్రమేనా? లేదా దేవుడు మీతో మాట్లాడాలనుకున్నాడనే లోపలి అనుభూతి వల్లనా? ఈ ప్రశ్నతోనే ఈ సందేశాన్ని ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే మీరు వినబోయే ఈ మాటలు మీరు వినాల్సిందేనని దేవుడు నిర్ణయించి ఉండవచ్చు. ఇప్పుడు మీరు వినబోతున్న ఈ మాటలు సాధారణమైన ఒక బైబిల్ సందేశం కావు. ఇవి ఒక హెచ్చరిక. ఇవి ఒక పిలుపు. ఇవి ఒక నిర్ణయ క్షణం. ఈ సందేశం మొత్తం మీరు వింటున్నప్పుడు సందర్భాన్ని బట్టి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలు నేరుగా మీకోసమే. వాటికి మీరు బయట సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ హృదయంలో మాత్రం నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు దీన్ని ఇప్పుడు ఆపేస్తే లేదా స్కిప్ చేస్తే దేవుడు మీతో చెప్పాలనుకున్న మాటను మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే దయచేసి ఈ సందేశాన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు మనిషిని సృష్టించినందుకు సంతాపపడిన సందర్భం ఒక్కటే ఉంది. ఆ సందర్భమే మనం ఇప్పుడు పరిశీలించబోతున్న వాక్యాలు. దేవుడు ఆనందించకుండా దేవుడు దుఃఖపడిన కాలం అది నోవహు కాలం. ఈ రోజు మనం జీవిస్తున్న ప్రపంచాన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరే ఆలోచించండి. హింస పెరిగింది. అన్యాయం పెరిగింది. పాపం సాధారణమైన విషయంలా మారిపోయింది. పరిశుద్ధతను వెనకబెట్టే కాలంలో మనం జీవిస్తున్నాము. ఈ పరిస్థితుల్లో దేవుడు ఈ భూమిని చూస్తే ఆయన సంతోషిస్తాడా? లేక నోవహు కాలంలాగే సంతాపపడతాడా? ఇప్పుడు మీకో ప్రశ్న. ఈ రోజున దేవుడు మీ జీవితాన్ని చూస్తే ఆయన సంతోషిస్తాడా? లేక బాధపడతాడా? ఈ వాక్యాలు కేవలం చరిత్ర మాత్రమే కావు. ఇవి ఈ రోజున మన జీవితాలకు అద్దంలాంటివి. ఆదాము సంతానము భూమి మీద విస్తరించటం ప్రారంభమైంది. మానవజాతి సంఖ్యలో పెరిగింది. జ్ఞానం పెరిగింది. సంస్కృతి పెరిగింది. కానీ దేవునితో ఉన్న సంబంధం తగ్గిపోయింది. మనిషి భౌతికంగా అభివృద్ధి చెందాడు. కానీ ఆత్మీయంగా పతనమయ్యాడు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఇప్పుడు మీకో ప్రశ్న. మీ జీవితం బయటకు అభివృద్ధిగా కనిపిస్తున్నదా? లేక లోపల ఆత్మీయంగా కూలిపోతున్నదా? ఆ కాలంలో దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని చూశారు. వారు ప్రార్థన చేయలేదు. దేవుని చిత్తాన్ని అడగలేదు. దేవుని వాక్యాన్ని పట్టించుకోలేదు. తమ కోరికల ప్రకారం, తమ మనస్సుకు నచ్చిన విధంగా స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇది ప్రేమ కాదు. ఇది కోరిక. ఇది వివాహం కాదు. ఇది అవిధేయత. దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని మనిషి ఉద్దేశపూర్వకంగా త్రోసిపుచ్చిన జీవితం ఇది. భక్తి మరియు లోకాసక్తి కలిసిపోయిన జీవితం ఎప్పుడూ పతనానికే దారి తీస్తుంది. నోవహు కాలంలో మాత్రమే కాదు, ఈ రోజుల్లో కూడా అదే జరుగుతోంది. అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఈ మాట చాలా భయంకరమైనది. ఎందుకంటే దేవుని ఆత్మ మనలను హెచ్చరిస్తుంది. మన తప్పులను చూపిస్తుంది. పశ్చాత్తాపానికి పిలుస్తుంది. కానీ మనం పదే నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో దేవుడు నిశ్శబ్దంగా మారతాడు. ఇప్పుడు మీకో ప్రశ్న. ఈ రోజున దేవుని ఆత్మ మీ హృదయంతో మాట్లాడుతుందా? లేక మీరు ఆ స్వరాన్ని పట్టించుకోకుండా పక్కకు నెట్టేస్తున్నారా? అయినా దేవుడు వెంటనే తీర్పు ఇవ్వలేదు. వారి దినములను 120 సంవత్సరాలుగా నిర్ణయించాడు. ఇది తీర్పు కాదు. ఇది కృప. ఇది దేవుడు ఇచ్చిన అవకాశం. ఆ రోజుల్లో భూమి మీద నెఫీలులు ఉండేవారు. వారు శరీరబలంలో గొప్పవారు. పేరు పొందిన శూరులు. లోకానికి హీరోలు. కానీ దేవుని దృష్టిలో వారు నీతిలేనివారు. బలం ఉండవచ్చు. పేరు ఉండవచ్చు. లోకం చప్పట్లు కొట్టవచ్చు. కానీ దేవుని భయం లేకపోతే ఆ జీవితం దేవునికి అంగీకారమైనది కాదు. ఇప్పుడు మీకో ప్రశ్న. లోకం మిమ్మల్ని మెచ్చుకున్నా దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తున్నాడా? యెహోవా భూమి మీద నరుల చెడుతనము ఎంతో గొప్పదని చూశాడు. వారి హృదయ ఊహలన్నీ ఎల్లప్పుడూ చెడ్డవేనని గమనించాడు. ఇది ఒక్కరోజు చేసిన పాపం కాదు. వారి జీవన విధానమే పూర్తిగా చెడిపోయింది. దీనివల్ల యెహోవా తాను భూమి మీద నరులను సృష్టించినందుకు సంతాపపడ్డాడు. ఇది దేవుడు బలహీనుడని కాదు. ఇది దేవుడు ప్రేమగల తండ్రి అని చూపిస్తుంది. మన పాపం దేవుని హృదయాన్ని బాధిస్తుంది. అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేస్తాను. ఎందుకంటే పాపానికి ఫలితం తప్పదు. కాని అక్కడే దేవుని కార్యం ముగియలేదు. అక్కడే ఆశ ప్రారంభమైంది. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడయ్యెను. ప్రపంచం అంతా చెడిపోయినా దేవుడు ఒక మనిషిని చూశాడు. అతని పేరు నోవహు. నోవహు నీతిపరుడు.
తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. దేవునితో కలిసి నడిచినవాడు. అతడు సంపూర్ణుడు కాదు, కానీ విధేయుడు. అతని విధేయత అతని కుటుంబాన్ని రక్షించింది. అతనికి 3 కుమారులు పుట్టారు: షేము, హాము, యాపెతు. ఈ కుటుంబం ద్వారా దేవుడు మానవజాతికి కొత్త ఆరంభాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చివరిగా మీకో ప్రశ్న. ఈ తరంలో దేవుడు చూస్తున్న నోవహుగా మీరు నిలబడతారా, లేక గుంపులో కలిసిపోయిన వ్యక్తిగా మిగిలిపోతారా? ఈ రోజు దేవుడు ప్రపంచాన్ని కాదు, మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఇది నిర్ణయం తీసుకునే సమయం. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మన హృదయాలను దేవుని ముందుకు తెచ్చుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, ఈ సమయములో నీ సన్నిధికి వచ్చినందుకు నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, నోవహు కాలంలాగే ఈ రోజుల్లో కూడా ప్రపంచం చెడిపోయిందని మేము అంగీకరిస్తున్నాము. పాపం పెరిగింది, అన్యాయం పెరిగింది, పరిశుద్ధత విలువ కోల్పోయిన కాలంలో మేము జీవిస్తున్నాము. తండ్రి, ఈ లోకపు ప్రవాహానికి లోనై మేము కూడా ఎన్నోసార్లు నీ స్వరాన్ని పట్టించుకోలేదు. నీ ఆత్మ ఇచ్చిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేశాము. మమ్మల్ని క్షమించుము ప్రభువా. ఈ చెడిన తరంలో నోవహు లాగా నీ దృష్టిలో కృప పొందే హృదయాన్ని మాకు ఇవ్వుము. లోకానికి కాదు, నీ చిత్తానికి విధేయంగా జీవించే శక్తిని మాకు ప్రసాదించుము. ప్రభువా, మా హృదయాలను శుద్ధి చేయుము. మా ఆలోచనలను నూతనపరచుము. మా అడుగులను నీ మార్గంలో స్థిరపరచుము. మా కుటుంబాలను నీ చేతుల్లో ఉంచుతున్నాము. మా భార్యలను, మా భర్తలను, మా పిల్లలను నీ భయములో పెరిగేలా చేయుము. ప్రపంచం ఎలా ఉన్నా మేము నీతో కలిసి నడిచే జీవితం గడపాలని కోరుకుంటున్నాము. ఈ తరంలో నీకు ఇష్టమైన నోవహులుగా మమ్మల్ని చేయుము ప్రభువా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ కార్యం చేయునట్లు ప్రార్థిస్తున్నాము. విన్న వాక్యం వృధా కాకుండా జీవితాన్ని మార్చే వాక్యంగా మారునట్లు దయచేయుము. ఈ ప్రార్థనను మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో పూర్తి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.